ఒకరికొకరు అండగా నిలబడితే రాజకీయంలో చాలా రోజులు సోపతి చేయొచ్చు. ఏపీ సీఎం జగన్ సార్ది, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పొలిటికల్ సోపతి ఎట్లుంటుందో అందరికీ తెలిసిందే కదా. అధికారంలో ఉన్నా లేకపోయినా ఒకరికొకరు ఆసరైతే బాగుంటది. అందుకే కేసీఆర్ సార్ పానం బాలేదని తెలుసుకొని పలకరిస్తందుకు వచ్చిండు జగన్ సారు. పొద్దున్నే గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి బేగంపేట ఎయిర్పోర్ట్ లో దిగిండు జగన్మోహన్ రెడ్డి. ఆయన గాలి మోటార్లకి వెళ్ళి దిగుతుండగానే బీఆర్ఎస్ లీడర్లు పోయి వెల్కమ్ చెప్పారు. అట్నుంచి అంటే బంజారాయిల్స్ ఉన్న నందినగర్ కు పోయిర్రు. నందినగర్ ఉన్న కేసీఆర్ ఇంటికి జగన్ రాగానే ఆయన రిసీవ్ చేసుకున్నాడు కేటీఆర్ సారు. అలే బలే తీసుకొని ఇంట్లోకి తీసుకుపోయిండు. ఇక జగన్ సార్ డైరెక్ట్ గా కేసీఆర్ సార్ ఉంటున్న ఈ రూమ్ లకు పోయి ఆయన వాళ్ళకరిచ్చిండు. ఏం సార్ పానం ఎట్లుంది, డాక్టర్లు ఏమంటున్నారు, రెస్టింగ్ ఎన్ని రోజులట అని కుద్దు మాట్లాడు తెలుసుకున్నాడు. ఎరవెల్లి పామోదుల కింద పడ్డ కానుంచి యశోద దవాఖానలో షెరీకై ఆపరేషన్ చేయించుకొని అటెన్గా డిశ్చార్జ్ అయిన దాకా మొత్తం అడిగి తెలుసుకున్నాడట. జర జాగ్రత్తగా ఉండాలి సారు అని మంచి మాట కూడా చెప్పినట్టు జగన్. ఇక ఆయన వచ్చినప్పుడు మంచం మీద వండుకున్న కేసీఆర్ సారు జగన్ చూసి కొంచెం లేస్తందుకు ట్రై చేసిండు కానీ కాలేదు. పాపం ఇంకెన్ని రోజులు పడుతుందో బయటకు వచ్చి జనాల్లో తిరిగేటందుకు. ఇక లంచ్ కూడా కేసీఆర్ ఇంట్లో చేస్తేందుకు ముందుగానే ప్రిపేర్ అయి వచ్చినట్టు జగన్ సారు. వీళ్ళిద్దరు కలుసుకురనే వార్త తెలియగానే బయట తీరు ముచ్చటిన పడుతున్నాయి. రాజకీయాలు కూడా వీళ్ళ నడుమ చర్చకు వచ్చినాయని చెప్తున్నారు పొలిటికల్ పెద్ద మనుషులు. ఒకవేళ రాజకీయం గురించి మాట్లాడితే ఏం మాట్లాడుతుండొచ్చు అనే గుసగుసలు గుప్పమంటున్నాయి. ఏమో ఇక్కడ కేసీఆర్ సార్ పార్టీ ఓడిపోయింది, ఢిల్లీనేమో కేజ్రీవాల్ సార్ను అరెస్ట్ చేస్తారనే టాక్ వినిపిస్తుంది. ఇంకో దిక్కు ఏపీలో కూడా బీజేపీ కాంగ్రెస్ రెండు దిక్కులకెళ్లి జగన్ ఒత్తుతున్నట్టున్నారు. ఇంతైనా పెద్ద మనిషి కదా, అందుకే కేసీఆర్ తన విలువైన సలహాలు సూచనలు తీసుకుంటేమని ఊహిస్తున్నారు బయట ఉన్నారు. ఎందుకంటే షర్మిల కాంగ్రెస్ లో షరీకై అన్నకే ఎసరు పెట్టాలని చూస్తుంది కదా, దీని మీద ఏమైనా సలహాలు తీసుకుంటూ కావచ్చు అని అంటున్నారు. అలా మరి ఏం మాట్లాడుకున్నారో ఏం చర్చకు వచ్చిందో తెలుస్తుందిగా రేపు అయితే. ఇక ఇదిట్లుంటే 2 ఏళ్ల తర్వాత సీఎం జగన్ హైదరాబాద్ సొంతీలైన లోటస్ పాన్లీ అలా అడుగు పెడుతున్నాడు. షర్మిల ఢిల్లీకి పోయిన యాళ్ళ జగన్ సార్ హైదరాబాద్కి వచ్చినంటే ఏదో జరుగుతున్నట్టుంది అనే డౌట్ అనుమానాలు పెట్టుకుంటారు కొందరు, ఉత్సాహం ఆపుకోలేని వాళ్ళు.